ఓం శాంతి 7/4/2026 మధురమైన పిల్లలు, మీకెప్పుడు సమయం లభించినా ఏకాంతంలో కూర్చుని సత్యమైన ప్రియుణ్ణి స్మృతి చేయండి. ఎందుకంటే స్మృతి ద్వారానే స్వర్గం యొక్క రాజ్యాధికారం లభిస్తుంది. ప్రశ్న: బాబా లభించారు కావున ఏ నిర్లక్ష్యం సమాప్తమైపోవాలి? జవాబు: కొంతమంది పిల్లలు నిర్లక్ష్యంతో మేమెలాగా బాబాకు చెందినవారమే కదా అంటారు. స్మృతి యొక్క కృషి చేయరు. పదే పదే స్మృతిని మర్చిపోతారు. ఇదే నిర్లక్ష్యం. బాబా అంటారు, పిల్లలు ఒకవేళ స్మృతిలో ఉన్నట్లయితే లోపల స్థిరమైన సంతోషం ఉంటుంది. ఏ రకమైన ఇబ్బంది కలగదు. ఏ విధంగా బంధనంలో ఉన్నవారు స్మృతిలో తప్పిస్తూ ఉంటారో, రాత్రింబవళ్లు స్మృతి చేస్తూ ఉంటారో, అదే విధంగా మీకు కూడా నిరంతరం స్మృతి ఉండాలి. పాట: భాగ్యాన్ని మేల్కొల్పుకుని వచ్చాను. ఓం శాంతి. తండ్రి పిల్లలకు అర్థం చేయించారు. మీరు కూడా ఓం శాంతి అంటారు. తండ్రి కూడా ఓం శాంతి అంటారు. అనగా ఆత్మలైన మీరు శాంతి స్వరూపులు, తండ్రి కూడా శాంతి స్వరూపుడు. ఆత్మ స్వధర్మము శాంతి, పరమాత్మని స్వధర్మం కూడా శాంతి. మీరు కూడా శాంతిధామ నివాసులు. తండ్రి కూడా అంటారు, నేను అక్కడి నివాసినే. పిల్లలైన మీరు పునర్జన్మలోకి వస్తారు, నేను రాను. నేను ఈ రథంలో ప్రవేశిస్తాను. ఇది నా రథం. ఒకవేళ శంకరుణ్ణి అడిగినట్లయితే, వాస్తవానికి అడగలేరు, కాని ఒకవేళ ఎవరైనా సూక్ష్మవతనానికి వెళ్లి శంకరుణ్ణి అడిగినట్లయితే, శంకరుడు ఈ సూక్ష్మ శరీరం నాది అని అంటారు. శివబాబా అంటారు, ఇది నా శరీరం కాదు, నేను దీన్ని అప్పుగా తీసుకున్నాను. ఎందుకంటే నాక్కూడా కర్మేంద్రియాల ఆధారం కావాలి. మొట్టమొదట పతితపావనుడు, జ్ఞానసాగరుడు శ్రీకృష్ణుడు కాదు అన్న ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి. శ్రీకృష్ణుడు సర్వాత్మలను పతితం నుండి పావనంగా చెయ్యరు. వారొచ్చి పావన ప్రపంచంలో రాజ్యం చేస్తారు. ముందు రాకుమారుడుగా అవుతారు, ఆ తర్వాత మహారాజుగా అవుతారు. అతనిలో కూడా ఈ జ్ఞానం లేదు. రచన యొక్క జ్ఞానమైతే రచయితలోనే ఉంటుంది కదా. శ్రీకృష్ణుణ్ణి రచన అని అంటారు. రచయిత అయిన తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. ఇప్పుడు తండ్రి రచిస్తున్నారు, మీరు నా పిల్లలు అంటారు. మీరు కూడా బాబా మేం మీ వారము అని అంటారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల స్థాపన అని కూడా అంటారు. లేదంటే బ్రాహ్మణులెక్కడి నుండొచ్చారు? సూక్ష్మవతనంలోని బ్రహ్మ వేరే ఎవరో కాదు. పైనున్నవారే కిందనున్నవారు, కిందనున్నవారే పైనున్నవారు. ఇరువురు ఒక్కరే. అచ్చా, విష్ణు మరియు లక్ష్మీనారాయణులు కూడా ఒక్కరే. వారెక్కడివారు? బ్రహ్మయే విష్ణువుగా అవుతారు. బ్రహ్మ సరస్వతులే లక్ష్మీనారాయణలుగా అవుతారు. మళ్లీ వారే మొత్తం కల్పంలో 84 జన్మలు తీసుకున్న తర్వాత సంగమంలో బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. లక్ష్మీనారాయణులు కూడా మనుషులే. వారిది దేవీదేవతా ధర్మం. విష్ణువుకు కూడా 4 భుజాలు చూపించారు. ప్రవృత్తి మార్గానికి గుర్తుగా అలా చూపించారు. భారత్లో ప్రారంభం నుండే ప్రవృత్తి మార్గం కొనసాగుతూ వస్తుంది. అందుకే విష్ణువుకు 4 భుజాలు చూపించారు. ఇక్కడ బ్రహ్మ సరస్వతులున్నారు. సరస్వతి దత్తపుత్రిక. బ్రహ్మ యొక్క అసలు పేరు లక్కీరాజ్, తర్వాత వారికి బ్రహ్మ అని పేరు పెట్టారు. శివ్ బాబా వీరిలో ప్రవేశించారు మరియు రాధను తమ వారిగా చేసుకున్నారు. సరస్వతి అని పేరు పెట్టారు. సరస్వతికి బ్రహ్మ లౌకిక తండ్రేమీ కాదు. వీరిరువురికి తమ తమ లౌకిక తండ్రులుండేవారు. ఇప్పుడా తండ్రులు లేరు. ఈ శివ్ బాబా బ్రహ్మ ద్వారా దత్తత తీసుకున్నారు. మీరు దత్తత తీసుకోబడిన పిల్లలు. బ్రహ్మ కూడా శివ్ బాబా కుమారుడు.
బ్రహ్మ ముఖ కమలం ద్వారా రచిస్తారు కావున బ్రహ్మాను కూడా తల్లి అంటారు. మీరు తల్లి తండ్రి మేం మీ పిల్లలము, మీ కృపతో అపారమైన సుఖం లభిస్తుంది అని పాడతారు కదా. బ్రాహ్మణులైన మీరొచ్చి పిల్లలుగా అయ్యారు. ఇది అర్థం చేసుకోవడానికి చాలా మంచి బుద్ధి కావాలి. పిల్లలైన మీరు శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. బ్రహ్మ ఏమీ స్వర్గరచయిత లేక జ్ఞానసాగరుడు కాదు. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రి మాత్రమే. ఆత్మకు తండ్రే జ్ఞానసాగరుడు. ఆత్మ కూడా జ్ఞానసాగరునిగా అవుతుంది కాని ఆత్మను జ్ఞానసాగరుడు అనరు. ఎందుకంటే సాగరుడు ఒక్కరే ఉంటారు. మీరందరూ నదులు. సాగరుడికి తన శరీరమంటూ ఏదీ లేదు. నదులకు శరీరాలున్నాయి. మీరు జ్ఞాన నదులు. కల్కత్తాలోని బ్రహ్మపుత్ర నది చాలా పెద్దది. ఎందుకంటే దానికి సాగరంతో కనెక్షన్ ఉంది. అక్కడ చాలా పెద్ద మేళా జరుగుతుంది. ఇక్కడ కూడా మేళా జరుగుతుంది. సాగరుడు మరియు బ్రహ్మపుత్ర ఇరువురు కలిసి ఉన్నారు. ఈ మేళా చైతన్యమైనది, అది జడమైనది. ఈ విషయాలను తండ్రి అర్థం చేయిస్తారు. ఈ విషయాలు శాస్త్రాల్లో లేవు. శాస్త్రాలు భక్తి మార్గపు డిపార్ట్మెంట్. ఇది జ్ఞాన మార్గం, అది భక్తి మార్గం. అర్ధకల్పం భక్తి మార్గపు డిపార్ట్మెంట్ నడిచింది. అందులో జ్ఞానసాగరుడు లేరు. పరంపిత పరమాత్మ జ్ఞానసాగరుడైన తండ్రి సంగమంలో వచ్చి జ్ఞానస్నానంతో అందరికీ సద్గతినిస్తారు. మనం అనంతమైన తండ్రి ద్వారా స్వర్గసుఖాల భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నామని మీకు తెలుసు. తప్పకుండా మనం సత్యత్రేతాయుగాలలో పూజ్య దేవీదేవతలుగా ఉండేవారము. ఇప్పుడు మనం పూజారి మనుషులుగా ఉన్నాము. మీరు మళ్లీ మనుషుల నుండి దేవతలుగా అవుతారు. బ్రాహ్మణుల నుండి దేవతాధర్మంలోకి వచ్చారు. తర్వాత క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యారు. 84 జన్మలు తీసుకుంటూ కిందకు దిగాల్సి వచ్చింది. ఇది కూడా తండ్రి మీకు తెలియజేశారు. ఇంతకుముందు మీకు మీ జన్మల గురించి తెలియదు. 84 జన్మలను కూడా మీరే తీసుకుంటారు. ఎవరైతే మొట్టమొదట వస్తారో వారే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. యోగంతోనే మాలిన్యం తొలగుతుంది. యోగంలోనే శ్రమ ఉంది. కొంతమంది పిల్లలు జ్ఞానంలో చురుగ్గా ఉన్నారు గాని యోగంలో కచ్చాగా ఉన్నారు. బంధనంలో ఉన్న కుమార్తెలు యోగం విషయంలో బంధనం లేనివారికన్నా బాగున్నారు. వారు శివబాబాను కలుసుకునేందుకు రాత్రింబవళ్లు తప్పిస్తూ ఉంటారు. కాని మీరైతే బాబాను కలుసుకున్నారు. మీకు స్మృతి చెయ్యండి అని చెప్పడం జరుగుతుంది. అయినా మీరు పదే పదే మర్చిపోతూ ఉంటారు. మీకు తుఫాన్లు చాలా వస్తాయి. వారు స్మృతిలో తప్పిస్తూ ఉంటారు. మీరు తప్పించరు. వారు ఇంట్లో కూర్చునున్నా కాని వారికి ఉన్నత పదవి లభిస్తుంది. బాబా స్మృతిలో ఉండటం ద్వారా మనకు స్వర్గరాజ్యాధికారం లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. ఏ విధంగా ఒక బిడ్డ గర్భం నుండి బయటకు రావడానికి తప్పిస్తాడో అదే విధంగా బంధనంలో ఉన్న కుమార్తెలు శివబాబా ఈ బంధనం నుండి బయటకు తీయండి అని తప్పిస్తూ పిలుస్తూ ఉంటారు. రాత్రింబవళ్లు శృతి చేస్తూ ఉంటారు. మీకు తండ్రి లభించారు. మీరు నిర్లక్ష్యులుగా అయిపోయారు. మనం బాబా పిల్లలము, మనం ఈ శరీరాన్ని వదిలి వెళ్లి రాకుమారులుగా అవుతాము అని లోపల ఈ స్థిరమైన సంతోషం ఉండాలి. కాని మాయ స్మృతిని నిలవనివ్వదు. స్మృతి వలన చాలా సంతోషంగా ఉంటారు. స్మృతి చేయకపోతే ఇబ్బందులు పడుతూ ఉంటారు. అర్ధకల్పం మీరు రావణ రాజ్యంలో దుఃఖం చూశారు. అకాల మృత్యువులు జరుగుతూ వచ్చాయి. దుఃఖమైతే ఎలాగా ఉండనే ఉంది. ఎంతటి షావుకార్లైనా కాని దుఃఖమైతే ఉంటుంది, అకాల మృత్యు జరుగుతుంది. సత్యుగంలో ఇలాంటి అకాల మృత్యువులు సంభవించవు. ఎప్పుడూ రోగగ్రస్తులుగా అవ్వరు. సమయం వచ్చినప్పుడు తమకు తామే
కూర్చుని ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. దాని పేరే సుఖధామం. మనుషులైతే స్వర్గం యొక్క విషయాలను ఊహ అని భావిస్తారు. స్వర్గం ఎక్కడి నుండి వచ్చింది అంటారు. మనమైతే స్వర్గంలో ఉండేవారమని, తర్వాత 84 జన్మలు తీసుకుంటామని మీకు తెలుసు. ఈ ఆటంతా భారత్ పైనే తయారు చేయబడి ఉంది. మనం 21 జన్మలు పావన దేవతలుగా ఉండేవారమని, ఆ తర్వాత మనం క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యామని, ఇప్పుడు మళ్లీ బ్రాహ్మణులుగా అయ్యామని మీకు తెలుసు. ఈ స్వదర్శన్ చక్రం చాలా సులభమైనది. దీన్ని శివబాబా కూర్చుని అర్థం చేయిస్తారు. శివబాబా బ్రహ్మ రథంలోకి వచ్చారని మీకు తెలుసు. ఎవరైతే బ్రహ్మగా ఉన్నారో వారే సత్యుగమాదిలో శ్రీకృష్ణునిగా ఉండేవారు. వారు 84 జన్మలు తీసుకుని పతితంగా అయ్యారు. మళ్లీ వారిలో తండ్రి ప్రవేశించి దత్తత తీసుకున్నారు. తండ్రి స్వయంగా అంటున్నారు, నేను ఈ తనువును ఆధారంగా తీసుకుని మిమ్మల్ని నా వారిగా చేసుకున్నాను. తర్వాత మిమ్మల్ని స్వర్గ రాజధానికి యోగ్యులుగా తయారు చేస్తాను. ఎవరైతే యోగ్యులుగా అవుతారో వారే రాజ్యంలోకి వస్తారు. దీనికోసం మంచి మేనర్స్ కావాలి. ముఖ్యమైనది పవిత్రత. ఈ విషయంలోనే అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. అక్కడక్కడ పురుషులపై కూడా అత్యాచారాలు జరుగుతాయి. వికారాల కోసం ఒకరినొకరు విసిగించుకుంటారు. ఇక్కడ మాతలు ఎక్కువ మంది ఉన్న కారణంగా శక్తి సైన్యం అనే పేరు గాయనం చేయబడింది. వందే మాతరం. ఇప్పుడు మీరు కామచితి నుండి దిగి సుందరంగా అయ్యేందుకు జ్ఞానచితిపై కూర్చున్నారు. ద్వాపరం నుండి మొదలుకుని కామచితిపై కూర్చున్నారు. ఒకరికొకరు వికారాలను ఇచ్చుకునే బంధాన్ని వికారి బ్రాహ్మణులు ముడివేస్తారు. మీరు నిర్వికారి బ్రాహ్మణులు. మీరు ఆ బంధాన్ని క్యాన్సిల్ చేసి జ్ఞానచితిపై కూర్చోబెడతారు. కామచితి వలన నల్లగా అయిపోయారు. జ్ఞానచితి వలన సుందరంగా తయారవుతారు. తండ్రి అంటారు, మీరు కలిసే ఉండండి కాని మేం వికారాల్లోకి వెళ్లము అన్న ప్రతిజ్ఞను చెయ్యండి. అందుకే బాబా ఉంగరాన్ని కూడా ధరింపజేస్తారు. శివబాబా తండ్రి కూడా ప్రియుడు కూడా. వారు సీతలందరికీ రాముడు. వారే పతిత పావనుడు. అంతేకాని రఘుపతి రాఘవ రాజారాముడి విషయం కాదు. వారు సంగమంలోనే ఈ ప్రారబ్ధాన్ని పొందారు. అతనికి హింసాత్మక బాణాలను చూపించడం తప్పు. చిత్రంలో కూడా అలా చూపించకూడదు. కేవలం చంద్రవంశీ అని రాయాలి. శివబాబా వీరి ద్వారా మనకు ఈ చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారని పిల్లలు ఇతరులకు అర్థం చేయించాలి. సత్యనారాయణుడి కథ ఉంటుంది కదా, అది మనుషులు తయారు చేసిన కథ. ఆ కథ ద్వారా ఎవరూ నరుడి నుండి నారాయణుడిగా అవ్వరు. సత్యనారాయణుడి కథ యొక్క అర్థమే నరుని నుండి నారాయణునిగా అవ్వడము. అమర కథను కూడా వినిపిస్తారు గాని దాని ద్వారా అమరపూర్లోకైతే ఎవరూ వెళ్లరు. మృత్యులోకం 2500 సంవత్సరాలు కొనసాగుతుంది. 3వ నేత్రం యొక్క కథను మాతలు వింటారు. వాస్తవానికి అది జ్ఞానమనే 3వ నేత్రాన్ని ఇచ్చే కథ. ఇప్పుడు జ్ఞానమనే 3వ నేత్రం ఆత్మకు లభించింది కావున ఆత్మాభిమానులుగా అవ్వాలి. నేను ఈ శరీరం ద్వారా ఇప్పుడు దేవతగా అవుతాను. నాలోనే ఈ సంస్కారాలున్నాయి. మనుషులందరూ దేహాభిమానులుగా ఉన్నారు. తండ్రి వచ్చి దేహీ అభిమానులుగా తయారు చేస్తారు. మనుషులు ఆత్మ పరమాత్మ ఒక్కటే అని, పరమాత్మే ఈ రూపాలన్నింటినీ ధారణ చేశారని అంటారు. తండ్రి అంటారు, అదంతా రాంగ్. దానిని మిథ్యా అభిమానము, మిథ్యా జ్ఞానము అంటారు. నేను బిందువు వలె ఉంటానని బాబా అంటున్నారు. ఇంతకుముందు మీకు కూడా తెలీదు, ఇతనికి కూడా తెలీదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇందులో సంశయం కలగకూడదు, నిశ్చయం ఉండాలి. బాబా తప్పకుండా సత్యాన్నే వినిపిస్తారు. సంశయ బుద్ధి వినశ్యంతి.
అటువంటి వారు పూర్తి వారసత్వాన్ని పొందలేరు. ఆత్మాభిమానులుగా అవ్వడంలోనే శ్రమ ఉంది. భోజనం తయారు చేసినప్పుడు బుద్ధి తండ్రి వైపు జోడించబడి ఉండాలి. ప్రతి విషయంలోనూ ఇది ప్రాక్టీస్ చేయాలి. రోటీ తయారు చేస్తూ తమ ప్రియుణ్ణి స్మృతి చేస్తూ ఉండాలి. ఈ అభ్యాసం ప్రతి విషయంలోనూ చేయాలి. ఎంత సమయం తీరిక లభిస్తే అంత సమయం స్మృతి చేయాలి. స్మృతితోనే మీరు సతోప్రధానంగా అవుతారు. 8 గంటలు కర్మల కోసం అనుమతి ఉంది. కర్మల మధ్యలో కూడా ఏకాంతంలోకి వెళ్లి కూర్చోవాలి. మీరు అందరికీ బాబా పరిచయాన్ని కూడా వినిపించాలి. ఈరోజు వినకపోతే రేపు వింటారు. తండ్రి స్వర్గస్థాపన చేస్తారు. మనం స్వర్గంలో ఉండేవారము. ఇప్పుడు మళ్లీ నరకవాసులుగా అయ్యాము. ఇప్పుడు మళ్లీ తండ్రి నుండి వారసత్వం లభించాలి. తండ్రి భారతవాసులకి అర్థం చేయిస్తారు. తండ్రి రావడం కూడా భారత్లోనే వస్తారు. చూడండి, మీ వద్దకు ముసల్మాన్లు కూడా వస్తారు. వారు కూడా సెంటర్లు సంభాళిస్తారు. వారు శివబాబాని స్మృతి చేయండి అని చెప్తారు. సిక్కులు కూడా వస్తారు. క్రిస్టియన్లు కూడా వస్తారు. మున్ముందు చాలామంది వస్తారు. ఈ జ్ఞానం అందరి కోసం ఉంది. ఎందుకంటే ఇది ఉన్నదే సహజమైన స్మృతి మరియు తండ్రి యొక్క సహజమైన వారసత్వం. కాని పవిత్రంగా అయితే తప్పకుండా అవ్వాల్సి ఉంటుంది. దానం ఇచ్చినట్లయితే గ్రహణం తొలగిపోతుంది. ఇప్పుడు భారత్పై రాహు గ్రహణం ఉంది. తర్వాత 21 జన్మల కోసం బృహస్పతి దశ ప్రారంభమవుతుంది. ముందు బృహస్పతి దశ ఉంటుంది. ఆ తర్వాత శుక్రదశ ఉంటుంది. సూర్యవంశీయులపై బృహస్పతి దశ ఉంటుందని, చంద్రవంశీయులపై శుక్రదశ ఉంటుందని అంటారు. ఆ తర్వాత దశలు తగ్గిపోతూ ఉంటాయి. అన్నింటికన్నా చెడ్డది రాహు దశ. బృహస్పతి అంటే గురువెవరో కాదు, అది వృక్షపతి దశ. వృక్షపతి అన్న తండ్రి వచ్చినప్పుడు బృహస్పతి దశ మరియు శుక్రదశ ఉంటాయి. రావణుడొచ్చినప్పుడు రాహుదశ ఉంటుంది. పిల్లలైన మీపై ఇప్పుడు బృహస్పతి దశ కూర్చుంటుంది. కేవలం వృక్షపతిని స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వండి, అంతే. అచ్చా, మధురాతి మధురమైన సికిల్లదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ప్రతి కార్యం చేస్తూ ఆత్మాభిమానులుగా అయ్యే ప్రాక్టీస్ చేయాలి. దేహాహంకారం సమాప్తమైపోవాలి. దీనికోసమే కృషి చేయాలి. రెండవ పాయింట్, సత్యుగి రాజ్యానికి యోగ్యులుగా అయ్యేందుకు మీ మేనర్స్ను రాయల్గా తయారు చేసుకోవాలి. పవిత్రతే అన్నింటికన్నా ఉన్నతమైన నడవడిక. పవిత్రంగా అవ్వడం ద్వారానే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. వరదానము. చేసేవారు మరియు చేయించేవారి యొక్క స్మృతి ద్వారా సహజ యోగాన్ని అనుభవం చేసే సఫలతా మూర్తు భవ. ఏ కార్యం చేస్తున్నా సరే ఇదే స్మృతి ఉండాలి. ఈ కార్యానికి నిమిత్తులుగా చేసిన వెన్నెముక ఎవరు? వెన్నెముక లేకుండా ఏ కర్మలోనూ సఫలత లభించదు. అందుకే ఏ కార్యం చేస్తున్నా సరే నేను నిమిత్తుడిని, చేయించేవారు స్వయంగా సర్వసమర్థుడైన తండ్రి అని ఇది స్మృతిలో ఉంచుకుని కర్మలు చేసినట్లయితే సహజ యోగం యొక్క అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఈ సహజ యోగం అక్కడ సహజంగా రాజ్యం చేయిస్తుంది. ఇక్కడి సంస్కారాలను అక్కడికి తీసుకువెళ్తారు. స్లోగన్. కోరికలు నీడ వంటివి. మీరు వెన్ను చూపిస్తే అవి మీ వెనక వెనకే వస్తూ ఉంటాయి. అవ్యక్త ప్రేరణలు. మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. మధురత ఎటువంటి విశేష ధారణంటే అది చేదు భూమిని కూడా మధురంగా తయారు చేస్తుంది. మీరందరూ పరివర్తన అయ్యేందుకు ఆధారం బాబా యొక్క 2 మధురమైన మాటలు. మధురమైన పిల్లలు,
మీరు మధురమైన శుద్ధమైన ఆత్మలు. ఈ 2 మధురమైన మాటలే మార్చేశాయి. మధురమైన దృష్టే మార్చేసింది. అదే విధంగా మధురత ద్వారా ఇతరులను కూడా మధురంగా తయారు చేయండి. ఈ నోటిని తీపి చేయండి. సదా ఈ మధురత అనే కానుకను తోడుగా ఉంచుకోండి. దీని ద్వారానే సదా మధురంగా ఉంటారు మరియు మధురంగా తయారు చేస్తారు. ఓం శాంతి.